సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్‌గి వాదనలు వినిపించారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. 2023 నవంబర్‌లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అవసరమైన సందర్భంలో విచారణ సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినటువంటి స్వర్ణాంధ్ర పత్రిక రిపోర్టర్ అయిన బాలగంగాధర్ తిలక్ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీరెవరు? మీకు దీనికి ఏం సంబంధం? పిల్ దాఖలు చేయడానికి ఉన్నటువంటి అర్హత ఏంటని నిలదీసింది. బెయిల్ మ్యాటర్‌లో మీరు ఎలా వస్తారు? దీంట్లో మీకు ఎటువంటి సంబంధం అని త్రివేది ధర్మాసనం ఫైర్ అయింది. మరోసారి ఇది రిపీట్ అయితే బాగుండదని రిపోర్టర్‌ని ధర్మాసనం ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చింది. అయితే దీని మీద ఆహ్, వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి సాక్షి మీడియా కథనం ఒకసారి చూస్తే, చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు వందల కోట్లు దారి మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికార ఖాతాలోగా నిధులొచ్చాయనేది ఆరోపణ. దీని మీద గత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి నిధుల మళ్లింపు వాస్తవమేనని తేల్చింది. ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు 2023 నవంబర్‌లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది. తమ తరఫు వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని నియమించుకుంది. దీని మీద అప్పటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో సీఐడీ తన దర్యాప్తును అటకెక్కించేసింది. ఛార్జ్‌షీట్ దాఖలుతో అసాధారణ జాప్యం చేసింది. స్కిల్ కుంభకోణం కేసుని ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగార్చేందుకు చర్యలు తీసుకుంది. రీసెంట్‌గా సీఈడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు విచారణకొచ్చింది. చంద్రబాబు విచారణ సీఈడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మరీ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి సీఐడీ తీసుకురాలేదు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్ మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసినందుకు చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. సీఈడీ పిటిషన్ పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.